హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో విధ్వంసం నుంచి వికాసం వైపు పుస్తకావిష్కరణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాసాల సంకలనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర ప్రజాపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంస పాలనను విశ్లేషిస్తూ వివిధ పత్రికలలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాసిన వ్యాసాల సంకలనం విధ్వంసం నుంచి వికాసం వైపు అనే పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్లో జరుగనున్న టీపీసీసీ నూతన మొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల సమక్షంలో ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. మహేష్ కుమార్ గౌడ్ వివిధ పత్రికల్లో రాసిన 36 వ్యాసాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం దాదాపు 260 పేజీలతో ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ వ్యాసాలు ఉపయోగపడతాయనే భావనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ నినాదంతో వికాసం దిశగా తీసుకెళ్తున్న ప్రగతిని ఈ వ్యాసాలు ప్రతిబింబించనున్నాయి.